అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్స ఏమని విలేజ్ స్వాగతం ఫ్రెండ్స్. మొత్తం తడిసిపోతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి ఎగిరిపోతుంది. వర్షం అయితే మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక మా అక్కలు అయితే ఇవ్వండి ఈ కూరగాయలు ఇవి అన్నం గిల్లన్నీ తీసేస్తున్నారు అన్నమాట. ఇగో ఇక్కడే పెట్టుకుంటాం మేము ఉన్నా కాడ. ఇవ్వండి పొయ్య మా చెలువ పరిగెట్టేస్తుంది. వాహనం కదా ఫాస్ట్ ఫాస్ట్ పరిగెడుతున్నారు. నేనేం గొడుగు పెట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళైతే ఇంకా పని చేస్తున్నమాట. అన్ని లాంగ్ చదువుతున్నారు. అవ్వండి ఏం కోరగట్టుకెళ్తున్నావా? ఇప్పుడే నూనె రాస్తున్నాను తలకి మొత్తం పోయిద్ది. అమ్మాయి నేను పట్టా కిందకి వచ్చేసాను. ఇంకా వాళ్ళు చదువుతున్నారు అన్నమాట. ఎలా వస్తుంది పొయ్యి మనం వస్తుంది మొత్తం తడిచిపోతుంది. దొబ్బుడు బండ్లు అన్నీ పొయ్యిలో బుర్ర అయింది. కింద పోయేసి మా అక్క పోయి తీసుకెళ్ళిపోయింది. వస్తున్నా పా వాటర్ చూడండి ఒకే దిక్కు నిలబడుతుంది. ఇగో పట్టమాట మా మొక్క ఎక్కుంటే వల్ల కొద్దిగా వాటర్ పడుతున్నాయి. దానివల్ల ఇవైతే బతికిపోతున్నాయి. హే అవ్వలేదు ఇంకా. రేకైతే తీసుకెళ్తుంది మా అక్క. తీసుకెళ్తున్నా ఎక్కడ పడుతున్నా ఎక్కడ పెట్టేస్తున్నావా? సరే బాగానైతే కుమ్మేస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా కాదు జోరు వర్షం. పెట్టారు రేకు డబ్బా మీద రాళ్ళు పెట్టారు. ఫ్రెండ్స్ బాగానైతే వచ్చి ఒరిపించింది. ఇక్కడ మా అక్క అయితే బాగా నీరసం అయిపోయింది అన్నమాట. వీళ్ళు మా అక్కకి బాగా చేత కావట్లేదు. ఇవ్వండి అట్లా ఉందో. అక్క అక్క టాబ్లెట్ దేనా? పెద్దక్క టాబ్లెట్ దేనా? ఇట్లా అంటుంది తప్ప ఏం పదులు ఇవ్వట్లేదు. గంటకు లాగుంటుందంట. వర్షం అయితే తగ్గిపోయింది అన్నగా ఫ్రెండ్స్. మా చింతలు అయితే ఇంకా అటు ఇటు తిరుగుతుంది. మరి అవును మరి వాళ్ళు తడిసమ్మా ముద్దవ్వమ్మ అని చెప్పంటారా? అందుకో ఆహా ఇంకా చూడు ఇంకేం లేదు. ఇంకా ఆ చినుకులు కాడికి వెళ్ళి తడుతుంది ఫ్రెండ్స్ మా చింతలు అయితే. సరేలే కానీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏమైంది? ఆ కుక్కలు చూసి అల్లుకున్నాడు బైరోగాడు. ఎన్ని కుక్కలు వచ్చినాయో. వచ్చే బైరోడ్ వచ్చాయి. మళ్ళీ అయితే వర్షం వచ్చేస్తుంది. అక్కడైతే తగ్గింది అనగా మళ్ళీ ఇంకో వర్షం వచ్చేస్తుంది. మా అక్క అయితే చెట్టు కింద వంట వండుతుంది. నువ్వేంటి ఫ్రెండ్స్ మా అక్క గొడిగ ఎలాగుందో చూపిస్తా అంట. అంతకుముందు మా చింతలు చూడండి ఎక్కడ దాకుందో. ఏమ్మా సరిపోతుందా? అబ్బా అక్క ఏమంటావు అక్క? గొడిగిట పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలంటే ఎక్కడ పోకూడదంట. కంటికి లైట్ తగ్గుతుంది. సరే నువ్వు బండెక్కు చింతలు బండెక్కు. బండెక్కు దొరగా ఈ గొడుగు అసలు చూపియా కాసేపు. లాంగ్ కూర్చోమంటే కూర్చోదంట. వర్షంలో ఇలా చలిగాలికి కూర్చోవాలంట. బాగుందా? చింతలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి వాన అయితే బయట వస్తుందని మేమైతే లోన్కి అయితే కూర్చున్నాము. బాగా జోరు వస్తుంది ఇంకా వర్షం అయితే. ఇదిగోండి లోనకి మేము పట్ట వేసుకొని పడుకునే దాకా వచ్చేస్తుంది వర్షం అయితే. చూడండి ఇది కట్టే వచ్చేదాకా కట్టు. ఏంటిది అది? కట్లంట.
కట్లయితే అటు వేసేసింది మా చెల్లి. పెద్దక్క లేదు, పెద్దక్క వచ్చేసింది లోనికి. ఫ్రెండ్స్ ఇగోండి మా అక్కకి ఇంకా నీరసం తగ్గలేదు, కొంచెం అలాగే ఉంది. ఇంకొక క్యాండిడేట్ చూపిస్తా చూడండి. ఇగోని మా భైరవ్ గారు కూడా. భైరవా వాళ్ళ తడిసిపోతుందని భయం వచ్చేసావా? అంతసేపు ఆడిపోతున్నా బయట. చింతలు పక్కనే కూర్చున్నాడు చూడండి భైరవ్ గారు. మేము ఉన్నంతలోనే ఫ్రెండ్స్ మా భైరవ మేము అందరం ఒకటే గుడిసెలో ఉంటున్నాం అన్నమాట. ఇంకోటి ఇది మా పరిస్థితి అయితే. బాబోయ్ మంచిగానే మరి. ఏంటి పెట్టిన అన్నం కూడా ఉడికేట అడగలేదు. పొయ్యి అయితే పెట్టింది, చెట్టు కింద పెట్టింది, నోట్లో పట్టడానికి పెట్టినా అయిపోయింది. ఆవిడ వెళ్తా తడిచిపోతామేమో. మొత్తం బాగా వస్తుంది. ఫోన్ తడిచిపోతే నువ్వు తడిచిపోతావు. గొడుగు కొడుకు అంత బ్రహ్మాండంగా ఉంది. ఆ గొడుగు కూర్చుంది అక్క. అక్కకి తడిచిపోయింది మొత్తం. కట్టండి అక్క. ఫ్రెండ్స్ ఇవ్వండి పైనుంచి వర్షం అయితే కురుస్తుంది, చూపిస్తా చూడండి. అక్కడే ఉండిద్దంట. జరుగు చింతలు. ఏమైంది? ఏమైందా? మా ముత్తాలమ్మాయికి బియ్యం పెట్టింది, ఉడికినానే కూడా ఉడకలేదు. ఇగో అలాగే 6 గంటలు కూడా కోసేస్తా, కానీ ఎక్కడో పెట్టాడు. అలాగే 4 గంటలు కూడా కోసేస్తా. అయ్యో మట్టి కూడా పడిపోయింది, వర్షంలో తడిచిపోయింది. ఇగో కడుక్కోవాలి. సరే అక్క పెట్టి. అక్క పట్ట తడిచిపోతుంది అక్క. కూర వేసింది, అన్నం వేసింది. వర్షం వచ్చేటప్పుడు అంతే ఉంటుంది చింతలి. దీని వర్షం తగ్గ వల్ల ఇంకా పొయ్యి మీద అయ్యి పెట్టు. సరే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ తడిచిపోయింది మొత్తం పట్ట. అక్కడ ఏమి అక్క ఇది అక్కడే ఉంటుంది. ఇది పట్టలేపితే మొత్తం ఇల్లు గాలికి పైకి లేస్తుంది. బుజ్జని అక్కడ వండుతాను అటో గట్ట అంటాం. సరే నాకు ఏదైనా కవర్ నేను బయటకు వెళ్తా. ఇదేమన్నా అది కాదు ఫోన్ తడుకోకుంటానికి. ఫోన్ తడుకోవడానికి ప్లేట్ పెట్టుకొని వస్తుందా నేను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం వరిపించింది వర్షం. నేనైతే మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను. వంట అయితే వండేస్తుంది. బియ్యం అయితే ఇంకా ఉడకలేదు. పొయ్యి మంచిగా లేదమ్మా. అదిగో పుల్లని తడిచిపోతుంటే ఇంకెక్కడ మండుద్ది పొయ్యి. ఫ్రెండ్స్ ఇగోండి మా అక్క దిగో చాలు గొడుగు అయితే పెట్టుకొని వంట అయితే వండేస్తుందన్నమాట. అది పనికిరాని గొడుగు, కానీ దాన్ని అలాగే పెట్టుకొని వంట చేసుకుంటున్నాం. అవసరానికి ఏదో ఒకటి గొడుగు అడిగాం ఫ్రెండ్స్ మేమైతే. 350 రూపాయలు అంట. అంత బడ్జెట్ మనం పెట్టుకోవాలి. అది చిన్నగా ఉంది గొడుగు, రేటు మాత్రం ఎక్కువ చెప్తున్నారు ఇటు సైడ్ అయితే. ఎండాకాలం నుంచి అంత రేట్ చెప్తుంది. ఎండకాదా అని అన్నం అయితే ఇంకా కాలేదు. కానీ కూడా కాగల. తింటున్నావా? ఉత్తన్నమేనా పచ్చడి ఏమైనా తెచ్చుకున్నారా? లేదు ఉత్తన్నమే. తమ్ముడు కోసం అయితే పచ్చడి తీసుకొచ్చి చూపిద్దామని. దుర్గా ఉట్టా ఉంటున్నాడుగా పచ్చడి. వర్షం వచ్చింది ఫ్రెండ్స్. వర్షం రావడం వల్ల వంట వండడం కుదరలేదు. అన్నమే ఉడికింది, ఇంకా కూర అయితే ఉడకలేదు, అంటే వండలేదు కూడా. ఇప్పుడు కొంచెం ఒరిపించింది. ఇప్పుడు ఈ టైంలో ఏం కూర పెట్టేవని చెప్పి ఆగిపోయి టమాటా పచ్చడి అయితే తీసుకొచ్చారు. మామిడికాయ. నువ్వు ఉత్తు కూడా తింటావా? నూనె పోసుకుని. ఇది అయితే బటర్ నీళ్ళు నంచుకోవడానికి. ఏంటి ఇలా గోలు వేసుకొని బటర్ నీళ్ళు తినేస్తాం. ఏమి లేవా? చెగోడీలు ఉన్నాయి. ఏం లేవు. అయిపోయినట్టుగా తినేసారు అనుకుంటా. బాగున్నాయా? ఉత్తన్నంలోకి ఇక్కడ బటర్ నీళ్ళు అయితే కలుపుకొని తింటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షం పడడం వల్ల మేమైతే ఇంకా ఈ రోజుకైతే నూనె పోసుకొని ఉత్తన్నం తింటున్నాం అన్నమాట. ఇంకా పక్క కూడా వేసేసాము నిద్రపోవడానికి ఉన్న చోట్లోనే. అక్క ఏమైంది? నువ్వు తిన్నావా అన్నం? కళ్ళకి పెడుతున్నావు అమ్మ లైట్. నాకు నరం లాగుతున్నాయి.
బర్రె గడుచుతున్నాడు పెట్టు వాడు కూడా. అక్క నువ్వేంటి బయట ఉన్నా? గాలి వీచట్లేదనా? ఈరోజైతే బట్టి నీళ్ళు అయితే చేస్తారన్నమాట. మా అమ్మ అయితే కొట్టుకెళ్ళి ఏమైందంటే ఈరోజు ఎందుకు కూర ఏం నేను అంటున్నా, ఎందుకంటే ఈరోజు 9 ఏప్రిల్ కనిపిస్తానా, అందుకే వండలేదు. మళ్ళీ ఎక్కడ పోయి ఆడిపోతారని. అన్నం అయితే ఉడికింది కాబట్టి నూనె కారం వేసుకొని అయితే అలా అలా తింటామాట. ఒక్కొక్కసారి కూర కూడా ఉండరు. అప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇట్లోనే బువ్వ ఉంటే వాటిలో కలుపుకొని కొంచెం నూనె జట్లు వేసుకొని తినగలుగుతాం. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ 10 రోజులు కలుద్దాం. మెస్సీలో వెల్కమ్ కొట్టండి.